ప్రభా, రాహేలుకు పుట్టిన ప్రత్యేకమైన కుమారుడు యోసేపు జంతువాత పడ్డాడా? నేను నీకు తోడై ఉంటానన్నావే, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానన్నావే, నా పితరునికి వాగ్దానం చేసావే, ఆకాశ నక్షత్రాల వల్ల విశాలపరుస్తాను, నన్ను విస్తరింపజేస్తాను. నా కొడుకును కాపాడలేకపోయావా? నా యోసేపుని కాపాడలేకపోయావా? బ్రతికించలేకపోయావా? తప్పించలేకపోయావా? దుష్టమృగము చేత చీల్చబడ్డాడే నా కుమారుడు, అయ్యో దేవా అని ఏడ్చుకున్నాడు యాకోబు. కానీ ఏం జరిగిందో తెలుసా మీకు? తర్వాత తెలుసు మీకు ఏం జరిగిందో. తప్పించాడు. చావు గోతిలో నుండి యాకోబు సంతతిని బయటికి తీశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పిల్లవాడిని ఎందుకు ఆ పరిస్థితిలో రప్పించాడో తెలుసా? మిగిలిన పిల్లల్ని కాపాడటానికి, మొత్తం కలిపి యాకోబు సంతతిని కాపాడటానికి ఈ గొడవంతా. రాబోతున్న 7 ఏండ్ల కఠిన కరువు కాలంలో యాకోబు మిగిలిన సంతతి కరువుకు చావుకుండునట్లు ఈ కష్టాల ద్వారా యాకోబు కొడుకుల్లో ఒకరిని ఐగుప్తుకు పంపించి ఐగుప్తు ఏలికగా చేసి యాకోబు మిగిలిన సంతతి మొత్తానికి భుక్తి దొరికేటట్టు గాడ్స్ ప్లాన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక. ఆ కొడుకులు వచ్చి, నానా నీకు ఒక విషయం తెలుసా? అప్పుడు అంగి తెచ్చిచ్చి నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పాం కదా, యోసేపు. చచ్చిపోలేదు నాన్న, ఐగుప్తులో ఉండి ఐగుప్తుని వెళ్తున్నాడు. ఐగుప్తుకి ఈలికయ్యాడు తెలుసా అంటే యాకోబు ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడిప్పుడే నేను ఆయన మర్చిపోతున్నాను, మళ్ళా వాడిని నాకు గుర్తు చేసి నాకు దుఃఖం మీద దుఃఖం కలిగిస్తారు ఎందుకు? లేదు నాన్న, యోసేపే యోసేపు వెళ్తున్నాడు నాన్న, నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ప్రభువు వాడిని కాపాడాడు, వాడిని గణపరిచాడు. కావాలంటే చూడనా, ఈ రథాలు, ఇందులో ఉన్న ఆహారం, తినుబండారాలు ఇవన్నీ అబ్బాయి పంపించినాయే, తమ్ముడు పంపించినాయి నాన్న, తమ్ముడు పంపించా. నేను నమ్మనురా. ఆ రోజు చచ్చిపోయాడని చెప్పింది మీరే, ఈరోజు బతికున్నాడని చెబుతుంది మీరే. మీ మాటలు నేను నమ్మను. నేను ఆ దేవుడిని అడిగి తెలుసుకుంటా. పోయాడు, దేవా ఏంటి ఇల్లు యోసేపు బతికున్నాడని చెప్తారండి. యోసేపు సజీవుడా? యోసేపు బతికున్నాడా? నా కుమారుడు నేను కాపాడావా? వాడు ఇంకా సజీవుడా? యాకోబు నీవు ఐగుప్తుకు వెళ్ళటానికి వెనకాడతో వెళ్ళావు. నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచును అన్నాడు. ఎంత పులకించుంటుందో యాకోబు గుండె, ఎంత మహింపరచుకొని, ఎంత గణపరుచుకొని, ఎంత ఏడ్చుకొని ఉంటాడో దేవుణ్ణి బట్టి. పట్టించుకోనట్టే నన్ను పట్టించుకున్నావు కదయ్యా, నన్ను వదిలేసినట్టే నన్ను నీ చేతుల్లోనే దాచిపెట్టుకున్నావు కదయ్యా. నీ వాగ్దానాలను తప్పిపోయే దేవుడవు కావు. నీవు ఇశ్రాయేలు దేవుడవు, ఇశ్రాయేలు నా దేవుడవు. నీవు తప్పిపోవు, నీ మాట తప్పిపోవు. నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నేనే నిన్ను సణిగాను, గుడిగా నా బిడ్డను ఎందుకు నువ్వు కాపాడలేదు అని ఆక్షేపించాను, ఆరోపించాను. వాడిని కాపాడటమే కాకుండా, వాడిని ప్రాణాలతో బ్రతికించి ఉంచటమే కాకుండా ఈలికన చేశావా? అవును యాకోబు, నేను నీతో కూడా వస్తాపో, భయపడవాకు. పోతే యోసేపు ఉన్నాడు అక్కడ. కొడుకు ఎంత పెద్దోడని తండ్రి మర్చిపోడుగా, చూడగానే గుర్తుపెట్టి. ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి. తండ్రి కొడుకులు ఎంత ఏడ్చుకొని ఉంటారు, ఎంత మహింపరిచి ఉంటారు దేవుణ్ణి. భక్తులను ఎడబాయడండి. దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు ఆలోచించి ఆయన కార్యాభివృద్ధి విషయమే ఆసక్తి గల పిల్లల్ని ఆయన మర్చిపోడు. గుర్తుపెట్టుకో. దేవుని కొరకు నువ్వు వెచ్చించేవి ఏవి కూడా నిష్ఫలంగా. దేవునికి మహిమ కలుగునుగాక.
అలా ఇంకా చెప్తున్నా, నువ్వు కోల్పోయావా నీ వారిని, కోల్పోయిన నీ వారిని కూడా మళ్ళీ నీ కళ్ళ ముందుకు రప్పించి నీకు చూపించబోతున్నాడు నా దేవుడు భవిష్యత్తులో. మనం కోల్పోయిన మన వారిని కూడా సజీవంగా మళ్ళీ మన ముందు నిలిపి, ఆనాడు పోయినందుకు ఏడ్చావు, మొత్తుకున్నావు, సణిగావు, గొణిగావు, ఇదిగో చూడు నీ వారందరినీ నువ్వు కలిగే ఉంటావు, కోల్పోవని నేను చెప్పలేదా? ఇదిగో చూడు ఉన్నారో లేదో చూడు. నేను చెప్పా కదా, నా దగ్గర సజీవంగా ఉన్నారు, భద్రంగా ఉన్నారు, నువ్వు తప్పకుండా వాళ్ళని కలుసుకుంటావు నేను చెప్పాను కదా, చూడు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇక వారి నుంచి నీకు ఎడబాటు లేదు, ఇక నిత్యత్వం అంతా వాళ్ళు నువ్వు కలిసే ఉండొచ్చు పో అంటాడు. ఈరోజు తాత్కాలిక ఎడబాటును పొందిన మన వారిని తప్పకుండా మళ్ళీ తిరిగి కలుసుకొని నిత్యత్వం అంతా వారితో మనతో వారు కలిసి ప్రభువుని సేవించే అద్భుతమైన అనుభవాలు భవిష్యత్తులో ఉన్నాయి. ఐదో పాయింట్కి ఏం చెప్పాను? వారి సంతతి విషయంలో కూడా దేవుడు దృష్టి నిలుపుతాడు, శ్రద్ధ నిలుపుతాడు. ఎవరికి ఇవన్నీ? ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండి ప్రభువు నిమిత్తము ప్రయాసపడిన వారి ప్రయాస వ్యర్థం కాదు. అలాంటి వాళ్ళని దేవుడు పట్టించుకుంటాడు, ప్రత్యేకంగా దృష్టిని నిలుపుతాడు. వారికి సంబంధించినవే కాదు, వారి సంతతికి సంబంధించిన సంగతులు కూడా డీల్ చేస్తాడు ఆయన. అమ్మో నేను వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, నా బిడ్డల గతి ఏంటి? దేవుని చిత్తమే నిజంగా నువ్వు తీయబడితే నీ పిల్లల సంగతి ఆయన్నే చూసుకుంటాడు. ఆయన చిత్తమైతే చావు పడకలో ఉన్న నిన్ను సజీవంగా లేపి మళ్ళీ నీ పిల్లలకి నిన్ను అప్పచెప్పగలడు నా దేవుడు. చావు పడకలో ఉన్న నిన్ను అవసరమైతే స్వస్థపరిచి తిరిగి బాగు చేసి ప్రభు చిత్తమైతే వారి బాధ్యతలు నెరవేర్చేటట్టు నీ పిల్లలకు నిన్ను అప్పగించగలడు. లేదు సమయం ఆసన్నమై నిన్ను తీసుకుంటే నీ పిల్లల బాధ్యతలు మొత్తం తానే నెరవేర్చగలడు నా దేవుడు. ఇప్పుడు టోటల్గా నేను చెప్పింది మీకు ఏమర్థమైంది? ప్రభువును ప్రేమించి ప్రభువుని గురించి ఆలోచించి ఏది చేసినా అన్నిట్లో ప్రభు కార్యాభివృద్ధి యందు మనసు నిలిపిన వారి విషయంలో దేవుడు ఎంత దృష్టి కలిగి ఉంటాడో, ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో. ఇప్పుడు నేను చెప్పిన 5 సంగతులే సుమి, 50 సంగతులు వస్తాయి. మచ్చుతునకలాగా 5 చెప్పా, 50 సంగతులు 50లో వస్తాయి. 50 కదా 50లో వస్తాయి. అన్ని విషయాలలో ఆయన కేర్ఫుల్గా ఉంటాడు మన విషయాల్లో. కాబట్టి సందేహం అక్కర్లేదు. ఇప్పుడు చెప్పండి అందరూ కలిసి, దేని మీద పెట్టాలి మైండ్? స్థిరులను కదలని వారునై ఉండి ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ నీ మనస్సు కలిగి ఉండాలి. నువ్వు సేవకుడా, ఒక దైవజనుడా. ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు, గొప్ప సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏందని ఆలోచించడా? అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? నీ సంగతే కాదు, నీ పిల్లల సంగతి కూడా నేను ఆలోచించి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను. అవసరమైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ కోసం నేను లేపుకుంటాను, నేను చూసుకుంటా, నేను నెరవేరుస్తా, నువ్వు వచ్చే. దైవజనుడా నీ ప్రయాస కూడా వ్యర్థం కాదు. నేను జారిపోతే ఇళ్ళగతే ఏంటి? డోంట్ వరీ. ఒకవేళ ప్రభు చిత్తమై మనల్ని దేవుడు తీసుకుంటే మన మంద విషయంలో కూడా ఆయన ఎలా న్యాయం చేయాలో ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే వారు కూడా మన ఆత్మీయ పిల్లలు కాబట్టి. నీ పిల్లలను నేను ఆశీర్వదింతును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అలా ప్రభు మన విషయమై సీరియస్గా తీసుకునే ఆశీర్వాదకరమైన బతకాలి. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ యథార్థ హృదయంతో ఆసక్తి కలిగి ఉండాలి. నీ కళ్ళ ముందున్న పనులన్నిటిని కూడా దేవుని కొరకు చేయడానికి ఎప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇట్లా ఇందాక నేను చెప్పే ఎగ్జాంపుల్గా ఏదొచ్చినా, అది పెళ్ళైనా ఇంకొకటి ఏదొచ్చినా అందులో దేవుని ఎట్ట మహింపరచుకోవాలో వెతుక్కుంటాను నేనని. అట్లా ఏ అవకాశం వచ్చినా, ఏ పండగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా దీనిలోంచి 4 ఆత్మలు ఎలా రక్షించగలను, దీన్ని ఉపయోగించుకొని నలుగురికి సువార్త ఎలా చేయగలను, దీన్ని ఉపయోగించుకొని 4 కుటుంబాలు ఎలా దేవుని కొరకు పట్టుకోగలుగుతాను, కాపాడగలుగుతాను, నరకం నుంచి రక్షించగలుగుతాను, ఇదిగో దీన్ని ఉపయోగించుకొని నా యేసుని ఎట్ట మహింపరచుకోగలుగుతాను. ప్రతి విషయంలో అట్లా వెతికే మైండ్ ఉండాలి. అలా దేవుణ్ణి ప్రేమించగలిగితే, అట్లా దేవుని ఆలోచనలోకి మనం ప్రయాణం చేయగలిగితే ఆయన ఎటు పెడతాడు మైండ్? దావీదుకి ఎప్పుడు దేవుని గురించిన ఆలోచన అనుకోండి. ఇప్పుడు మరి దేవుడి ఆలోచన ఎటుంటుందండి? అంతే.
వేటాడాడు దావీదుని సౌలు. చంపగలిగాడా? వల్ల అయిందా? 2 సార్లు ఇంకా దావీదు చేతికి సౌలుని అప్పచెప్పాడు. వాళ్ళ వల్ల కాదు. నిన్ను జయించాలని వాళ్ళు ఆరాటపడతారు కానీ వారి చేత కాదు. నిన్ను మించాలని వాళ్ళు ఆరాటపడతారు కానీ వాళ్ళ వల్ల కాదు. నిన్ను క్రాస్ చేయాలని తిప్పలు పడతారు, నిన్ను తొక్కటానికి ట్రై చేస్తారు, వాళ్ళ వల్ల కాదు. కాదు కాదు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నీకు తోడై ఉన్నాను. దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. సౌళ్ళు ఎంతమంది ఏకమై ఈటలు విసిరినా ఆ ఈటలు దావీదు గుచ్చుకోవు, కానీ వాళ్ళు విసిరిన ఈటలు చివరికి వాళ్ళ పొట్ట కిందే పడతాయి. ఇది సౌలు ఉదంతం. దావీదు మీద విసిరి 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 చివరికి ఈట నిలబెట్టి ఈటి మీద ఆయనే పడ్డాడు. నీ మీద ఈటలు విసిరే వాళ్ళందరూ ఈటల మీద వాళ్ళే ఒరిగేటట్టు వాళ్ళకి ఆ గతి పట్టిద్ది. యు డోంట్ వరీ, నువ్వు వరీ కావద్దు, నువ్వు కృంగిపోవద్దు, బో ముందుకు ధైర్యంగా సాగిపోమంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా.